హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు అర్థమైపోయి ఉండొచ్చు. చికెన్ పికిల్ ఎలా చేయాలి విత్ లెస్ ఇంగ్రీడియంట్స్. ఇది మా నాన్నమ్మ చేసిన రెసిపీ అన్నమాట. సో 1 kg బోన్లెస్ చికెన్ తీసుకొని అది వితౌట్ అనే ఆయిల్తో స్టవ్ మీద పెట్టుకోవాలండి. అట్లనే సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకొని పీసెస్ అన్నిటిని మంచిగా కలుపుకోండి. ఆ వాటర్ అనేది వెళ్ళిపోవాలన్నమాట. అలాగే 1 kg టమాటోని బాయిల్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగా అలాగే చికెన్ కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. బాయిల్ చేసి పెట్టుకున్న టమాటోని పేస్ట్ పట్టుకోవాలండి. ఈ లంప్స్ లేకుండా ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అవుతుందండి. వాటర్ కూడా పోయాయి. ఇంకొక 2 minutes పెట్టుకొని అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. పీస్ కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా, లోపల లేయర్స్ అన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. మరి చికెన్ మంచి కుక్ అయిపోయింది వెట్ లేకుండా. ఇంకొక దాంట్లో టమాటో పేస్ట్ని వేసుకొని ఇది కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ టమాటో పేస్ట్ని కుక్ చేసుకోవాలండి. చికెన్ ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు టమాటో పేస్ట్ని కుక్ చేసుకోవాలండి. అలాగే ఈ చికెన్ ఒక క్లాత్లో మంచిగా పరుచుకొని ఆరేసుకోవాలండి గాలికి. చూస్తున్నారు కదా, చికెన్ మంచి కుక్ అయిపోయింది. లోపల లేయర్స్ అన్నీ మంచిగా కనపడుతున్నాయి. టమాటో పేస్ట్ కూడా దగ్గరకు అవుతుందండి. పచ్చి వాసన పోయి మంచిగా దగ్గరికి అయిపోతుంది. ఇంకో బాండీలో చికెన్ ఫ్రై చేసుకున్న తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేవర్ కూడా ఇంకొంచెం దగ్గరకు రావాలండి. ప్యూరీ అయిందండి. చల్లార్చుకోవాలండి దీన్ని కూడా మొత్తం. ఇప్పుడు చికెన్ పీసెస్ కుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బ్రౌన్ అయ్యాయి చికెన్ పీసెస్ని. ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నీ కుక్ చేసుకోవాలండి చికెన్ పీసెస్ అన్నిటిని. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ని వాటిని అన్నీ ఒకసారి వేసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకోవాలండి. 2 minutes, జస్ట్ 2 minutes కుక్ చేసుకోవాలండి. మరి ఎక్కువ కూడా కుక్ చేసుకుంటే పీస్ అనేది గట్టిపడిపోతుంది. అప్పుడు సోగిలో అది మంచిగా నానదు. అందుకని నేను నార్మల్గానే చేసుకున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది. సో అదే ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని అది మంచిగా కాగాక ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్. ఈ ఆయిల్ని కూడా చల్లారనివ్వాలండి. ఇప్పుడు 1/2 kg కారం వేసుకొని ఆ కారంకి సగం క్వాంటిటీ సాల్ట్ వేసుకోవాలండి. మీద మీకు స్క్రీన్ మీద మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ లిస్ట్ కనిపిస్తుంది.
2 టేబుల్ స్పూన్ అంత అల్లం పేస్ట్ని పక్కన ఉన్న ఆయిల్లో వేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంత ధనియాల పౌడర్ వేసుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అండి. జీలకర్ర మెంతుల పొడి 2 టేబుల్ స్పూన్. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకోండి. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటో పేస్ట్ని అందులో వేసుకోవాలండి. ఇప్పుడు పేస్ట్ మొత్తం హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఉన్న అల్లం పేస్ట్ ఉంది కదా, ఈ ఆయిల్లో మొత్తం కలిసేలాగా అల్లం పేస్ట్ని కలుపుకోండి. ఆ ఫ్లేవర్ మొత్తం ఆయిల్కి పడుతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఇందాక మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అందులో వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి. ఎండుమిర్చి తీసేసి మొత్తం మిక్స్ చేసుకోండి, లేకపోతే ఎండుమిర్చి మొత్తం విరిగిపోతుందండి. ఇప్పుడు గ్రేవీ మంచి మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు చికెన్ పీసెస్ యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మంచిగా కలిపేసుకోండి. నేను ఇక్కడ 4 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు తీసుకున్నానండి. మీ దగ్గర చిన్నవి అంటే అవి 5 నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని ఇలా పిండుకోండి. అందులో లాస్ట్లో మళ్ళీ ఒకసారి కలుపుకోండి మంచిగా. ఇప్పుడు సైడ్ పెట్టుకున్న ఎండుమిర్చి కూడా అందులో వేసేసుకోండి. చూసారు కదండి టమాటో పేస్ట్తో చికెన్ పచ్చడి ఎలా చేయాలో. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ని 3 days క్లోజ్ చేసి 3rd day తర్వాత ఓపెన్ చేసి చూడండి. అందులో పులుపు, ఉప్పు, కారం సరిపోయినా లేవో తెలుస్తుంది మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Until the next video.